ఈ వీడియోలో 2 విషయాలండి. రెండే 2 నిమిషాల్లో ఈ వీడియో చూసిన టైంలో జస్ట్ 0.25%లో పాన్ కార్డ్ తెచ్చేసుకోవచ్చు. పాన్ కార్డు కొత్త పాన్ కార్డ్ అండి. కొత్త పాన్ కార్డ్ రీసెంట్‌గా నేను కూడా ఇంట్లో మా వాడి కోసం తీసుకున్నాను. రెండోది నా పాన్ కార్డు ఎక్స్‌పైరీ డేట్ అయిపోతుంది కదండీ! ఆధార్ మ్యాపింగ్. ఆధార్ సీడింగ్ చేసుకోండి పాన్ కార్డు, లేకపోతే చాలా ఇబ్బందులొస్తాయి. ఆ పాన్ కార్డ్ ఆపేస్తాం అంటే ఆ పాన్ కార్డ్ సర్వీస్ క్లోజ్ చేసేస్తామని చాలా కాలంగా చెప్తూ వస్తోంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు. పొడిగిస్తూ వచ్చారు కానీ డిసెంబర్ 31 లాస్ట్ డేట్ ఇచ్చారండి. రాబోయే సంవత్సరం ఏ తలనొప్పి ఉండకూడదు, ఫైనాన్షియల్‌గా ఏ స్ట్రగుల్ అవ్వకూడదు. ముఖ్యంగా పాన్ కార్డ్ సర్వీసెస్ ఆగిపోతే 1, 2 కాదు కదండీ. జస్ట్ ఏదో ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కోసం చూపించడం కోసమే పాన్ కార్డ్ అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అన్నిటికీ బ్యాంక్‌కెళ్ళి ఒక 50,000 డ్రా చేయాలన్నా కానీ పాన్ పనిచేస్తూ ఉండాలి. పాన్ నెంబర్ ఉండాలి కదండీ. నెంబర్ అడుగుతాడు అనుకుంటాం కానీ ఆ నెంబర్ వర్కింగ్ ఉండాలి, లైవ్‌లో ఉండాలి. సో ముందైతే కొత్త పాన్ కార్డు ఎక్కడికో వెళ్ళి ఎవరి చుట్టూనే తిరిగి పెద్ద పెద్ద ఫారాలు పూర్తి చేసి డబ్బులు ఇచ్చి పూటలు వెయిట్ చేసే పని లేకుండా ఈజీగా తీసుకోవడం ఎలాగో చెప్తాను. నేను పొందిందే చెప్తున్నాను. ఆధార్ ఎలాగో ఉంది కదండి. ఆధార్లో మన అథెంటికేషన్ ఉందండి. మన ఐరిస్ ఉంది, మన బయోమెట్రిక్ ఉంది, మన ఫోన్ నెంబర్ కూడా ఉంది. మిగిలినవి అన్నీ ఉంటాయి కానీ ఫోన్ నెంబర్ కొంతమందికి ఉండదు. మ్యాపింగ్ అయి ఉండదు. సో ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి ఒకవేళ అవ్వని వాళ్ళు అయిపోయి ఉంటే సంతోషం, మీ ఫోన్ నెంబర్ని మ్యాప్ చేసుకోండి. అంటే ఏం లేదండి, ఆధార్లో ఏ చిన్న చేంజ్ జరిగినా ఏదైనా కావాలనుకున్నప్పుడు మన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కదా, ఆ ఏర్పాటు అన్నట్టు. సో ముందు ఆధార్కి లింక్ చేసేసుకున్న తర్వాత ఇక కొత్త పాన్ కార్డు కావాలి. కొత్త పాన్ కార్డు ఎందుకు, నాకు అవసరం లేదు కదా, నేనేమన్నా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్నా, లేకపోతే లక్షలు సంపాదిస్తున్నానా ఇలా అనుకుంటారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నా అని. పాన్ కార్డు మ్యాండేటరీ అండి ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి. అంటే మనం తెచ్చుకున్నా వాళ్ళు ఇచ్చినా రేపు ఏదైనా అప్పు పుట్టాలన్నా కానీ కామన్ అయిపోయింది కాబట్టి పాన్ తీసుకోండి. 18 ఇయర్స్ దాటిన వాళ్ళు పాన్ తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోండి అంతే. ఆ నెంబర్ ఉంటుంది. అయితే ఆధార్ ఉంది కదా, మళ్ళీ ఇదేంటి అంటారేమో. ఆధార్ వేరు, పాన్ వేరు, గుర్తుంచుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పాన్ మెయింటైన్ చేస్తుంది. అయితే ఎలాగూ ఈ ఆధార్ అయిపోయింది, అథెంటికేషన్ అయిపోయింది, ప్రజలు అథరైజ్డ్గా ఆధార్ తీసుకున్నారు, డేటా మొత్తం ఉంది కాబట్టి ఆధార్తో లింక్ చేస్తూ ఈజీగా పాను ఇప్పుడు రిలీజ్ చేసేస్తున్నారు. అది అసలు విషయం ఈ వీడియోలో. అయితే ఇక్కడ ఏం చేయాలంటే incometax.gov.in అని ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. అది అందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ న్యూ పాన్ విత్ ఆధార్ అనే సెక్షన్ ఉంటుందండి. అంటే కొత్త పాను నేను తీసుకోవాలనుకుంటున్నాను అని. అక్కడికి వెళ్ళి ఆధార్ నెంబర్ కరెక్ట్గా మీరు కొట్టేస్తే నా పాన్ కావాలి అని ఓటీపీ వస్తుంది. అది ముందే చెప్పాను కదా, ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మీ నెంబరు మ్యాప్ అయి ఉండాలని. ఒకవేళ మ్యాప్ అయి లేకపోతే చేసుకోండి అని చెప్తున్నాను, అందుకోసమే. వస్తుంది, ఓటీపీ ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత అది రిసీవ్ చేసుకుంటుంది. ఓకే సబ్మిట్ చేశారు సక్సెస్ఫుల్లీ అని ప్రింట్అవుట్ జనరేట్ చేస్తుంది. విత్ ఇన్ ది అవర్స్లో మీకు పాన్ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత కార్డు కోసం అప్లై చేసుకుంటే 20-30 రూపాయలు తీసుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళు బై పోస్టల్ కూడా మీకు పంపేస్తారు. మీకు తెలుసు కదండి. సో ఇంత తేలిగ్గా పాన్ కార్డు తీసుకునే అవకాశం ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కల్పించింది కాబట్టి ఈ సమాచారం వాడుకోండి. మీ ఇంట్లో ఇంకా ఎవరికైతే పాన్ లేదో, నాకు తెలిసి కాస్త సంపాదించే మనిషికి, ఉద్యోగం చేసే మనిషికి ఉంది తప్పించి మిగిలిన వాళ్ళకి లేదు. మిగిలిన వాళ్ళకు కూడా పాన్ ఉండాలి. పాన్ తీసుకునే మంచి అవకాశం, మన పాన్ మనమే తీసుకునే అవకాశం, 2 నిమిషాల్లో తీసుకునే అవకాశం, మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ కదండి. ఆ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసి ఆహా నాకు కూడా ఈ విషయం తెలిసింది, ఈ విషయం వచ్చిందని చెప్పుకోవడానికి. మీ పిల్లలు లేకపోతే మరీ తెలియదు అనుకున్నప్పుడు మీ పిల్లలకి ఈ వీడియో చూపించేయండి. వాళ్ళని డౌన్లోడ్ చేసి పెట్టమని అడగండి. ఫ్రీయే కదండి, పోయేదేముంది. వాళ్ళకు కూడా ఒక కొత్త నాలెడ్జ్ వస్తుంది. ఇలాంటివి పరిచయం చేయాలండి. కొత్త విషయాలు తెలుసుకోవడం, ముఖ్యంగా ఫైనాన్షియల్ లిటరసీ బాగా తక్కువ మన వాళ్ళకి. డిజిటల్ లిటరసీ ఉంది కానీ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ చూడడం వరకే తప్పించి కొత్తగా ఏమీ రావట్లేదు. సో దయచేసి ఇది వాళ్ళకి తెలియచేసి ఇప్పుడు పాన్ కార్డ్ అయితే ఈ రకంగా తీసుకోండి అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదండి. పాన్ కార్డ్ ఎంత ఈజీగా పొందొచ్చా అని ఇంతకుముందు అనుకోలేదు ఎవరం కూడా. కానీ ప్రతి ప్రభుత్వ పథకంలోనూ ప్రతి చోట
అవసరమైన ఈ పాన్ కార్డు, ఇంతకుముందు పెద్ద పెద్ద ఫారమ్స్ లేకపోతే చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి నానా బాధలు పడి ఈకేవైసీ ఇచ్చుకొని ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ ఈకేవైసీ ఆధారు ఓటీపీతో ఇచ్చేసాడు కాబట్టి మనకు వెంటనే ఒక రసీదు ఇచ్చేస్తున్నారు. రసీదు అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఇది ఇలా వాడుకోండి. ఇక్కడికి అయిపోయింది. రెండోది డిసెంబర్ 31 చెప్పాం కదండి, చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది చాలా ఇబ్బందికరం. ₹1000 పైన పడుతుందండి. ఏది మన ఆధారు అంటే ఇంతకుముందు పాన్ తీసుకున్నవాళ్ళు ఇప్పుడు పాన్ తీసుకుంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆల్రెడీ కొత్త పాన్ కార్డులో 2 మ్యాప్ అయిపోయినాయి, చూశారు కదా. ఇంతకుముందు పాన్ సెపరేట్గా అప్లై చేసుకున్నాం కానీ ఆధార్ దాన్ని సీడ్ చేసుకోలేదు. సో మరి ఆధార్ని సీడ్ చేసుకోండి అన్నారు. సేమ్ ఇదే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ సెక్షన్ ఉంటుంది, ఆధార్ సీడింగ్ అనే సెక్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన పాన్ నెంబర్, ఆల్రెడీ ఒక పాన్ నెంబర్ ఉంది, దాన్ని ఆధార్ నెంబర్ మనకు తెలుసు, దీన్ని రెండింటిని పక్కపక్కనే 2 కాలమ్స్ ఉంటాయి, అందులో ఇస్తే ఫోన్ నెంబర్ చూపిస్తుంది. ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని సబ్మిట్ చేసేస్తే మనది ఇంకా లింక్ అయిపోయినట్టేనండి. హాయిగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండవచ్చు వచ్చే సంవత్సరం అంతా కూడా. లేదు ఈ వదిలేసి డిసెంబర్ 31 వరకు ఏదో హడావిడిలో ఉన్నాను, ఈ హడావిడి చూసుకొని 31 ఏమో మంచిగా పార్టీ చేసుకుంటానని పార్టీ చేసుకుంటే 1 తారీఖు నుంచి మీకు కష్టాలు మొదలవుతాయండి. ఒక ₹1000 పోతాయి, టైం ఉంటుంది. అయినా ₹1000 చిన్న విషయం కాదు, మీకు పార్టీకో ఫంక్షన్కో వస్తాయి కదా. సో చేసేసుకోండి. అంటే నేను చేసిన 2 పనులు చెప్తున్నాను. ఈ 2 నేను చెక్ చేసుకున్నాను. ఆల్రెడీ నాది సీడ్ అయ్యే ఉంది, ఇబ్బంది లేదు. కానీ పిల్లాడికి కొత్త పాన్ కార్డ్ అయితే ఈ రకంగా తీసుకున్నానని చెప్పడం నా ఉద్దేశం. సో మన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ నుంచి షేర్ చేసుకునేవన్నీ బాగుంటాయి కదండి. నాకు పనికొచ్చే ప్రతిదీ మీకు కూడా షేర్ చేయాలనే నా తాపత్రయం, అంతమించి ఏం లేదు. అలాగే ముఖ్యంగా మన వాళ్ళకి డిజిటల్ లిటరసీ కూడా కాస్త తక్కువగా ఉంది. ఆ మాటకు వస్తే ఫైనాన్షియల్ లిటరసీ ఇంకా తక్కువ ఉంది. కాబట్టి డైలీ లైఫ్లో అవసరమైన ఫైనాన్షియల్ లిటరసీ ఇష్యూస్ను కూడా నేను 1 బై 1 మీకు షేర్ చేస్తూ ఉంటానండి. అంటే నేను యూస్ చేసుకున్నవి, నేను ఆల్రెడీ ప్రయోగించినవి, నేను ప్రయోజనం పొందిన వాటిని మీకు షేర్ చేస్తూ ఉంటాను. దయచేసి మీరు షేర్ చేయండి. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. కాస్త ఉన్న టైంలోనే కాస్త టైం అడ్జస్ట్ చేసుకొని నేను ఛానల్ కోసం, అంటే ఇక మీదట లెంగ్తీ వీడియోస్ చేయండి, కాస్త వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి ప్రతి విషయాన్ని ఇంతవరకు షార్ట్స్లోను వీటిల్లోనే చెప్పుకున్నాం, రీల్స్లోనే. అక్కడ మిలియన్స్ కొద్దీ చూస్తున్నారు. ఒక నెలకి 50 మిలియన్స్ చూస్తున్నారండి. జస్ట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామే చెప్తే, ఇంకా యూట్యూబ్ ఇవన్నీ పక్కన పెడితే ఇవి షార్ట్స్, రీల్స్ అంతమంది చూస్తున్నప్పుడు కాస్త లెంగ్తీ వీడియోలు వివరంగా చెప్తే మీరందరూ కూడా చూస్తారు, మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశం తప్పించి ఏమీ లేదు. సో మనం ఎవరికి ప్రమోషన్స్ అవి ఏమీ చెయ్యం, మీకు తెలుసు. 1% కూడా ప్రమోషన్ చెయ్యం. కానీ ఎవరైనా ఇన్నోవేటివ్గా వస్తే, ఎవరైనా ఏ సపోర్టు లేని వాళ్ళు వస్తే, మొన్న వచ్చారండి ట్రైబల్ పీపుల్ వచ్చారు కొంతమంది నా దగ్గరికి, 3-4 కుర్రాళ్ళు కలిసి, సార్ మేము ఇది చేద్దాం అనుకుంటున్నాం, మాకు ఆర్గానిక్ బ్రాండ్ ఉండదు, కానీ అసలు వేద్దామన్నా కానీ మాకు ఎరువులు దొరకవు, ఎక్కడో కొండల మీద ఉంటాం, పురుగు మందు అనేదే అసలు మేము చూడం, అలా పండించుకుంటాం, మేము పండించుకున్న వాటిల్లో కొంత మేము ఉంచుకుంటాం, మిగిలినవి గంపల కిందో మూటల కిందో ఆ సంతల్లో అమ్మేస్తుంటే ఆ షావుకారులు వచ్చి కారు చౌకగా పట్టుకుపోతున్నారు. ఒక ట్రైబ్ మేట్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నాము. దీని ద్వారా మేము ఎవరికి అవసరమైతే వాళ్ళని అప్రోచ్ అవుతున్నాము. పోస్టల్ ఛార్జ్ ఒక్కటి వాళ్ళు పెట్టుకుంటే చాలు. ఈవెన్ డీమార్ట్లో చెక్ చేసుకున్నా, ఎక్కడ చెక్ చేసుకున్నా ₹1 తక్కువకి ఇస్తాం. ఇక క్వాలిటీ విషయంలో రాజీ పడేదే లేదు. కాస్త ప్రాసెసింగ్, ప్యాకింగ్ మాకు ఇంకా కొత్త కాబట్టి వాళ్ళంత పాలిష్డ్గా ఉండవు, మావి నాటుగానే ఉంటాయి. అలా అని శ్రేష్టమైనవి ఏ మందు మాకు లేనివి చక్కటి ప్యాకింగ్లో ఇస్తున్నాము. బై పోస్ట్ వాళ్ళకి పంపేస్తున్నాము. కాస్త ప్రమోట్ చేసి పెట్టండి అంటే నేను ఆ ట్రైబ్ మేట్ని నిన్న పరిచయం చేశానండి. అది రాజ్మా, మిరియాలు, తేనె, ఇక కొర్రలు, సజ్జలు, జొన్నలు, అంటు కొర్రలు, వాళ్ళ దగ్గర ఏముంటాయి, ఈవెన్ బెల్లంతో సహా వాళ్ళు పండించుకుంటున్నవన్నీ కూడా శ్రేష్టమేనండి. 1% కూడా మందు మాకు ఉండవు. సో ఆ శ్రేష్టమైనవి అటవీ ఉత్పత్తులు వాళ్ళు పండించుకునేవన్నీ కూడా మీకు సప్లై చేస్తామంటున్నారని చెప్పి అలాంటివి చేస్తున్నాను. మీలో కూడా ఎవరైనా ఉంటే, ఇంత జెన్యూన్గా ఉన్నాను, నాకు ఏ ప్రమోషన్ లేదు, కానీ మంచి చేస్తాను సమాజానికి, మిగిలిన వాళ్ళకంటే ₹1 తక్కువకి ఇస్తాను. ఇక్కడ ఫాలోవర్స్కి కూడా మంచి జరగాలండి. ఆయనకి మంచి జరిగే క్రమంలో మీకు కూడా మంచి జరిగితేనే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. మీకు కూడా ఒక ₹1 తక్కువకి, డీమార్ట్ ప్రైస్ కంటే తక్కువకి ఇస్తామన్నారు కాబట్టి, ఇలాగ ఎవరైనా ఉంటే దయచేసి అప్రోచ్ అవ్వండి మన ఛానల్లో. వాళ్ళను కూడా నేను ప్రమోట్ చేస్తాను. మరి ఇందులో దురుద్దేశం ఏమీ లేదు, ప్రమోషన్ కాస్ట్లు కూడా ఏమీ ఉండవు, మీరు చెక్ చేసుకోవచ్చు.
ఒక మంచి వాళ్ళని, మంచి విషయాన్ని ప్రమోట్ చేస్తూ ఈ బయట తెలుసు గదండీ! దళారీ రాజ్యం అయిపోయింది. 3, 4 చేతులు మారేపాటికి ప్రతివాడు రూపాయి, రూపాయి, రూపాయి ఏసేసుకొని రూపాయి వస్తువుని రూ. 4కి అమ్ముతున్నారు. మీకు తెలిసిందే. మరి ఆ రూపాయి వస్తువుని రూపాయికే వాళ్ళు ఇస్తామన్నప్పుడు మేలు ఎంత జరుగుతోంది? అటు వాళ్ళు మేలు పొందుతున్నారు. వాళ్ళకంటే మనం ఎక్కువ మేలు పొందుతున్నాం కాబట్టి. సో, ఈ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఎవరికైనా ఉండి మీరు ఓన్‌గా ఇగో నేను మంచి క్వాలిటీ ఇస్తాను. ఎక్కడ మాయ, మర్మం, మోసం ఏమీ ఉండదు. నేను తక్కువ లాభం చూసుకుంటాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అప్రోచ్ అవ్వండి. కామెంట్‌లో పెడితే వాళ్ళని కూడా మనం ప్రమోట్ చేద్దాం. మరి అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తేనే కదండీ తెలుస్తుంది. సో, దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.